ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువు నామమున తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, నీవు ఆశీర్వాదముగా ఉంటావని పిల్లరా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రభునందు పిల్లరా, మరి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏమైనది మన పట్ల అంటే, మనము దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అలాగే అనేకులకు కూడా నువ్వు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. అందుకనే దేవుని పిల్లరా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరి చూడండి, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే, ఆనాడు అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి మాటగా మనం చూస్తున్నాం. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానంగా మనం చూస్తున్నాం. అవును పిల్లరా, అబ్రహామును దేవుడు గొప్పగా దీవించాడు, అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. ఈ లోకంలో పిల్లరా, మరి చూడండి, అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు దీవించాడు. మరి చూడండి, సంపద విషయంలోను, పశువుల విషయంలోను, అలాగే పిల్లరా ఇంకా సంతాన విషయంలోను దేవుడు అబ్రహామును మరి గొప్పగా దీవించడం జరిగింది. కనుక ఈరోజు దేవుడు మరి నీతో కూడా మాట్లాడుతున్నాడు. అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తానని, నిన్ను కూడా ఆశీర్వదిస్తానని, అలాగే నీవు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే పిల్లరా, ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వేం చేయాలో తెలుసా? మనుషుడు అబ్రహామును మరి దేవుడు దీవించడానికి, అబ్రహామును దేవుడు ఆశీర్వదించడానికి, అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము దేవునికి లోబడిన వాడిగా ఉన్నాడు. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపిన వాడిగా ఉన్నాడు. అబ్రహాము మరి చూడండి, దేవుడు చెప్పిన ప్రకారము చేసిన వాడిగా ఉన్నాడు. అలాగే అబ్రహాము పిల్లల దేవుని మీద విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నాడు. అలాగే అబ్రహాము ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడేటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. కనుక నువ్వు కూడా పిల్లరా దేవునికి లోబడి, అలాగే దేవుని మాటకి విధేయత చూపి, అలాగే దేవునితో మాట్లాడేటువంటి అనుభవం కలిగి, అలాగే దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే పిల్లరా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. అనేకులకు నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తానని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజునైనా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలయ్యా. అవును ప్రభువా, నీవు ఆశీర్వాదం ఉందో అని మీరు మాట్లాడుతున్నారు తండ్రి, మీకు వందనాలు. ఈ వాక్య భాగాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరినైనా మీరు దీవించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి. అలాగే అనేకులకు ప్రభు ఆశీర్వాదకరంగా వారు ఉండటానికి ప్రభు మీరు సహాయము చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.